3 ఆపరేషన్లు చేయాలన్నారు. మరి డాక్టర్ గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించాక మరి ఒక ఆపరేషన్ కూడా లేకుండా మా అమ్మ బయటపడింది. మరి నా జీవితంలో కూడా మరణపు అంచుల వరకు తీసుకెళ్లి దేవుడు అయిపోయింది అనుకున్న దాని స్థితిలో నుంచి కూడా మరి తిరిగి బ్రతికించాడు. నాకు చాలా బలహీనత వచ్చింది. షుగర్ 500 పైనే ఉంది. అక్కడ అయ్యగారితో ఐపీసీ కనుకుమార్ గారితో ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేవాడిని. ఒక 4 రోజులలోపు నాకు పరిపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడు. నీరెక్కల నీడలు క్షేమంగనే ఉన్నా, నీ నీడలోనే నే బ్రతుకుతున్నా. నీరెక్కల నీడలు క్షేమంగనే ఉన్నా, నీ నీడలోనే నే బ్రతుకుతున్నా. నా యేసయ్యా ఈ జీవితం నీ ప్రేమలోనే ఫలించెలే. నా యేసయ్యా ఈ జీవితం నీ ప్రేమలో నీరెక్కల నీడలు క్షేమంగనే ఉన్నా, నీ నీడలోనే నే బ్రతుకుతున్నా. నా జీవితాన ఉదయించే నీ వెలుగు, నీ వాక్యమే నన్ను నడుపునే. నా జీవితాన ఉదయించే నీ వెలుగు, నీ వాక్యమే నన్ను నడుపునే. వికసించే పూలు పరిమళాల మధ్య నీ సాగిపోదు నా యేసుతోనే. వికసించే పూలు పరిమళాల మధ్య నీ సాగిపోదు నా యేసుతోనే. నీరెక్కల నీడలు క్షేమంగనే ఉన్నా, నీ నీడలోనే నే బ్రతుకుతున్నా. నువ్వు దేనితో యుద్ధము చేస్తూ ఉన్నావు, నీ పక్షంగా యుద్ధము చేయడానికి దేవుడు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఆయన ఫోన్ చేశాడు, అయ్యా అనారోగ్యం ఆపరేషన్ అయింది, మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, రిపోర్ట్ ఎలాగొస్తాయో అని నాకు భయంగా ఉంది. భయపడబాక, ప్రార్థన చేశాం. భయపడబాక, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు భయపడబాక, భయపడకుండా వెళ్ళు. నా దేవుడు నా రిపోర్ట్లు నార్మల్ గానే తీసుకుని వస్తాడు. నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు. నా రిపోర్ట్లు నార్మల్ గా వస్తాయి. నా బాడీలో ఎటువంటి అనారోగ్యం లేదని డాక్టర్లు కనుగొంటారు. నార్మల్ గా వస్తారని చెప్పి నువ్వు నమ్ముకుని వెళ్ళు అని చెప్పి అన్నాను.
ప్రార్థన చేశాను. ఆయన కూడా నమ్ముకుని వెళ్ళాడు. రాత్రి నాకు సంతోషంగా ఫోన్ చేశాడు, అయ్యగారు మీకు చాలా వందనాలు, అయ్యగారు చాలా వందనాలు. ఏంటి అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి. హల్లెలూయా, చప్పట్లు కొడదా, హల్లెలూయా. ఎటువంటి తుఫాను రాత్రుల్లో అయినా, ఎటువంటి గాఢంధకారములోనైనా, ఎటువంటి బీభత్సకరమైన పరిస్థితుల్లో అయినా, గాలి వానలో నువ్వు ఊగులాడుతూ అల్లాడిపోతూ ఉన్నా, నిన్ను రక్షించడానికి నీ దేవుడైన యేసయ్య నీళ్ల మీదైనా నడుచుకుంటూ వస్తాడు. హల్లెలూయా. అది నీవు నమ్ముకున్న నీ యేసయ్యలో ఉండే ప్రేమ తత్వం, కాపుదల. నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నీ యొక్క జీవితంలో ఈ యొక్క తుఫాను అనేది లేకుండా చేసి ప్రశాంతమైన ఆశీర్వాదకరమైన జీవితం నీకు ఇవ్వడానికి ఆయన నీ కొరకు నడిచి వస్తాడు. నీవు కన్నులెత్తి చూడగలిగితే, ప్రార్థన చేసి నీవు కన్నులెత్తి చూడగలిగినట్లయితే నీ కోసం దేవుడు పంపుతున్న సహాయాన్ని నువ్వు చూడగలవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎవరికన్నా ఇది సమాధానం కావచ్చు ఈ వాక్యం. హల్లెలూయా, సమాధానం. నీ జీవితంలో నువ్వు భయపడాల్సిన అవసరం, క్రైస్తవుడా, యేసయ్య బిడ్డ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకున్నాడు, నిన్ను కాపాడే దేవుడు నీకున్నాడు. క్రైస్తవత్వం అంటే పేదరికములో మగ్గిపోవడం కాదు. క్రైస్తవత్వం అంటే చేతగాని వ్యక్తిగా, బలహీనమైన వ్యక్తిగా అన్నిటినీ ఓర్చుకుంటూ భరిస్తూ మరి ఉండే ఆ యొక్క బలహీనమైన జీవితం కాదు. క్రైస్తవత్వం అంటే పరిశుద్ధాత్మతో నింపుకున్న బలవంతులమైన శక్తి కలిగిన మరి గొప్ప కార్యములు చేయగలిగిన వ్యక్తుల జీవితం క్రైస్తవత్వం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్తవత్వం. క్రైస్తవత్వం మనల్ని బలహీన పరచదు. క్రైస్తవత్వం మనల్ని దరిద్రులుగా మార్చదు. క్రైస్తవత్వం చేతగాని వ్యక్తులుగా మార్చదు. క్రైస్తవులు విజయాలు సాధిస్తారు, గెలిచే వ్యక్తులుగా ఉంటారు. కన్నులెత్తి చూడడం ప్రారంభించు దేవుని నమ్మి. యాకోబు గారు 14 సంవత్సరాలు తన మామైన లాబాను దగ్గర 14 సంవత్సరాలు పనిచేశారు. 2 భార్యలు. అది మీకు తెలుసు, ఆ కథ మీకు తెలుసు. చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అంటే అక్కని ఫ్రీగా ఇచ్చేశాడు ఆ మామగారు. నేను నీ 2వ కూతుర్ని పెళ్లి చేసుకుంటానయ్యా అన్నాడు. 1 కంటే 2 ఫ్రీ అంటారు కదా, ఆ టైపులో యాకోబు గారి మామగారు ఏం చేశారు, యాకోబును మోసం చేసి అక్కను కూడా ఫ్రీగా ఇచ్చినాడు. ముందు అక్కనిచ్చి 7 సంవత్సరాలు, మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు నా దగ్గర పని చెయ్యి, రాహేలును కూడా ఇస్తానన్నాడు. 14 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2 భార్యలు, గంపెడు సంతానం. తన వైపు చూసుకుంటే తన కుటుంబం కొరకు దాచింది ఏమీ లేదు. 1 రూపాయి కూడా దాయలేదు. ఏమి లేవు యాకోబు దగ్గర. ఏమున్నాయంటే 2 భార్యలు ఉన్నారు, గంపెడు సంతానం ఉంది, ఆస్తి కానీ సంపత్తి కానీ 1 గొర్రె పిల్ల లేదు, 1 మేక. తన సొంతం అని చెప్పేదానికి 1 గొర్రె పిల్ల లేదు, 1 మేక పిల్ల లేదు. ఆదికాండం 30-31 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మీరు. అప్పుడు అంటాడు, ఇక నేను వెళ్ళిపోతాను మామగారు ఇక్కడి నుంచి, మా సొంత దేశానికి, మా సొంత ప్రాంతానికి వెళ్ళిపోతానంటే ఆ మామగారు అంటారు, భలేవాడు నువ్వు వెళ్ళొద్దు, నువ్వుంటే నాకు ఆశీర్వాదాలు ఉన్నాయి, నువ్వు ఉండబట్టి నేను ఆశీర్వదించబడ్డాను, నీకు జీతం ఎంత కావాలో చెప్పు, నేను నీకు అందిస్తానన్నాడు. యాకోబు ఏమన్నాడంటే, మామగారు ఒక పని చేయండి, ఈ మేకల్లో ఈ గొర్రెల్లో మచ్చ ఉన్నటి కానీ, పొడవు ఉన్నటి కానీ, లేదా చారలు ఉన్నటి కానీ, ఇవన్నీ తీసి నువ్వు సపరేట్గా ఒక సపరేట్ మందగచ్చి అవి నీ దగ్గర ఉంచుకో, నీ యొక్క కుమారులకు అప్పచెప్పుకో, నీ దగ్గర ఉంచుకో. నాకు మాత్రం మచ్చ కానీ, చార కానీ, పొడ కానీ లేని మేకలు, గొర్రెలు ఇవ్వు. ఇక నుంచి ఈ మేకలకు కానీ, గొర్రెలకు కానీ పుట్టే సంతానం మచ్చవి అయినా, చార ఉన్నా, పొడ ఉన్నా అవి నా అవుతాయి, లేకపోతే నీ అవుతాయి. హల్లెలూయా. ఇది మంచి డీల్ కదా లాభానికి. లాభాను మామకి మంచి డీల్. ఎందుకంటే మచ్చ పొడ ఉండే వాటిలన్నింటినీ తీసుకెళ్ళిపోతున్నాడు.
ఇక మచ్చ పొడ లేని మేకలు గొర్రెలు మాత్రమే యాకోబుతో ఉన్నాయి. ఆ పుట్టేటివి కూడా అయ్యే పుడతాయి. అవునా కదా? సాధారణంగా మనం అనుకునేది అయ్యే కదా, అంతే కదా. అమెరికా వాళ్ళకి అమెరికా వాడు ఎర్రటోడే పుడతాడుగా, అవునా కదా. ఈ ఆఫ్రికా వాడికి నల్లటోడే పుడతాడుగా, అవునా కదా. సరే, మన అభిప్రాయం, మన ఉద్దేశాలు, మన ఆలోచన. లాభానికి ఇది చాలా బాగా నచ్చింది. మా అల్లుడొట్టి ఎరుబాగులోడు 14 సంవత్సరాలు పనిచేశాడు, ₹1 సంపాదించు, ఒక మేకపిల్లని సంపాదించుకోలేదు. ఇప్పుడు ఇంకా పని చేస్తానంటున్నాడు, అసలు ఇకనే సంపాదించుకోలేడు. ఇట్టాటి డీల్ పెట్టుకున్నాడు. వీడంతా ఇరుబాగులోడు, ఇంకెప్పుడు ఎంత మంచి అల్లుడు దొరికాడు నాకని చంకలు గుద్దుకొని, బాగా చెప్పాయి అల్లుడు గారు, నీ మాట బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మచ్చుండేటి, చారుండేటి గొర్రెల్ని మేకల్ని తీసుకుని వెళ్ళిపోయినాడు. ఇక అక్కడ మచ్చా చారా లేని ప్లెయిన్గా ఉండే గొర్రెలు మేకలు మాత్రం యాకోబు దగ్గర ఉన్నాయి. ఇది ఒక ఛాలెంజ్. ఇది ఆ మచ్చలు గాని చారలు గాని లేని ఆ గొర్రెలు మేకల మందని చూచినప్పుడు యాకోబు వీటికి మచ్చలు గాని చారలు గాని ఉన్న గొర్రెలు మేకలు పుట్టే అవకాశం లేదే అని అనుకున్నాడా? ఏమనుకోవాలి? వీటికి నేనేంటింటా తెలివి తక్కువ ఒప్పందాన్ని నేను చేసుకున్నాను. వీటికి మచ్చలు లేవు, చారలు లేవు. వీటికి మచ్చలు చారలు లేని పిల్లలే జన్మిస్తాయే. నాకంటూ దక్కేదేముంటది? ఒట్టి కష్టం తప్ప. నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు ఫలితం ఏమి దక్కదే. ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి దండం పెట్టి అక్కడి నుంచి పారిపోలా. ఈ మచ్చలు లేనట్టు ఇక్కడ పుట్టే అవకాశము లేదు, చారలు లేనాటి పుట్టే అవకాశము లేదు. నా బ్రతికిట్టయిపోయింది. ఇక్కడ ఎంత మాత్రం కూడా నేను సంపాదించుకునే అవకాశం లేదు. ఈ వ్యాపారంలో ఇక్కడ ఎంత మాత్రం కూడా నేను సంపాదించుకునే అవకాశం లేదు. నాకు ఆత్మహత్య శరణ్యం అని అనుకున్నాడా? లేదంటే మామకి చెప్పా పెట్టకుండా ఆ మందుని దొంగిలించుకుని వెళ్దాం అనుకున్నాడా? కొన్నిటిని అమ్ముకొని అక్రమంగా సంపాదిద్దాం అనుకున్నాడా? అవకాశం లేదుగా. కనీసం కొన్నిటి దొంగతనంగా అమ్ముకుని సంపాదించుకుందాం అనుకున్నాడా? అనుకోలేదు. ఆ మందుని మేపుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? యాకోబు తన భార్యలతో అంటాడు, ఎందుకని ఆ మత్స్యాచారాలు లేని ఆ మందను ఎందుకు మేపుతున్నాడు? యాకోబు తన భార్యతో అంటాడు, చక్కటి మాట అంటాడు. ఏమని చెప్పి అంటాడంటే, ఆదికాండము 31వ అధ్యాయం 10-11 వచనములు. నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా మందలు గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను కలవైనను. ఆగండమ్మ. కలవై కన్నులెత్తి చూడగా. హల్లెలూయా. నేను కన్నులెత్తి చూడగా ఇక్కడ జరుగుతూ ఉన్న వాస్తవంగా భౌతికంగా ఉన్నది నాకు అనవసరం. నా దేవుడు చేయబోతూ ఉన్న కార్యమును నేను కన్నులెత్తి చూడగా ఇక్కడ భౌతికంగా మచ్చలైనను చారలైనను పొడలైనను లేని మేకలు ఉండవచ్చేమో, కానీ నేను కన్నులెత్తి చూడగా నా దేవుడు చేస్తున్న కార్యం నాకు కనబడింది. అదేంటంటే గొర్రెలను మేకలను దాటుతున్నవి మచ్చలు చారలు పొడలు కరిగినవే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనబడకపోవచ్చు, భౌతికంగా లేకుండా పోవచ్చేమో, కానీ నా దేవుడు చేస్తూ ఉన్న కార్యము అది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాటివి నాకు అనవసరం. నా దేవుడు చేస్తున్న కార్యాన్ని నేను చూడగలిగాను. ఎంత ధైర్యం అండి, ఎంత విశ్వాసం అండి. మందలో అయితే మచ్చలు చారలు పొడలు కలిగినవి లేవు, గాని దాటేటి మాత్రం తన కన్నులెత్తి చూచినప్పుడు మచ్చల చారలు పొడలు కలిగినవి దాటుతున్నాయంట. నేను నా దేవుని నమ్ముతాను. భౌతికంగా ఎన్ని అవంతరాలు ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా, ఎంతగా నిరుత్సాహపరిచే సంఘటనలు ఉన్నప్పటికీ కూడా వీటిని నేను నమ్మను. నా దేవుని నేను నమ్ముతాను, నా దేవుని నేను నమ్ముతాను, నా దేవుని నేను నమ్ముతాను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులెత్తి చూచినప్పుడు తన ఆశీర్వాదాన్ని యాకోబు చూచాడు. హల్లెలూయా. తన ఆశీర్వాదాన్ని యాకోబు చూచాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు. మనము కన్నులెత్తి చూచినప్పుడు మనకు కనబడవలసింది
మనం పొందబోతున్న ఆశీర్వాదాలు మనము చూడాలి. భౌతికమైన అడ్డంకులు కాదు, అవాంతరాలు కాదు, మనము చూడాల్సింది మనము పొందబోతూ ఉన్న ఆశీర్వాదాలు. ఆ స్వప్నమందు దేవదూత కనబడి, ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన కన్నులెత్తి చూడము, గొర్రెలను దాడుచున్నా పొట్టేళ్ళనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాబాను నీకు చేయించినది యావత్తు నేను చూచాను. నీ పరిస్థితి నేను చూచాను. నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను చూచాను. ఈ భౌతికమైన విషయాలు నీకు ఆటంకంగా రావు. ఈ వాస్తవమైన పరిస్థితులు నీ ఆశీర్వాదాన్ని అడ్డుకొనలేవు. ఆశీర్వదించేవాడు నేను. హల్లెలూయా. ఆశీర్వదించేవాడు నేను. యాకోబు కన్నులెత్తి చూడవయ్యా, నువ్వు నీకు రాబోతున్న ఆశీర్వాదాన్ని. ఇది కాదు, ఈ భౌతికమైన పరిస్థితులు వద్దు, వీటిని నువ్వు చూడొద్దు. నువ్వు కన్నులెత్తి నీకు రాబోతున్న ఆశీర్వాదాన్ని నువ్వు చూడు. నీకు రాబోతున్న ఆశీర్వాదాన్ని నువ్వు చూడు. హల్లెలూయా. కన్నులెత్తి రాబోతున్న ఆశీర్వాదాన్ని చూడడం నేర్చుకోండి. భౌతికమైన విషయాలు కాదు. 15 సంవత్సరాల నుంచి ఒక ఆయనకి బిడ్డలు లేరు. 15 సంవత్సరాల నుంచి అతను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అతను ఏం చేశాడంటే, అప్పటి వరకు ఇక మాకు బిడ్డలు పుట్టరు, ఇక నాకు బిడ్డలు పుట్టరు, మాకు బిడ్డలు పుట్టరు, ఏం చేద్దాం, ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గరికి వెళ్దాం, అది వెళ్దాం, ఇది వెళ్దాం అనుకునేవాడు. దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని నమ్మిన తరువాత తన ఒళ్ళో ఆడుతున్న తన బిడ్డను చూడడం ప్రారంభించాడట. హల్లెలూయా. ఆయన భార్యతో కూడా చెప్పాడంట, దేవుని నమ్మాం. ఈ వాస్తవమైన పరిస్థితులను, మనం నిరుత్సాహపరిస్థితి పరిస్థితులని పక్కన పెట్టాయి. దేవుడు అనుగ్రహించినది నువ్వు చూడడం ప్రారంభించు. భార్య కూడా ప్రారంభించింది. తనకు అనుగ్రహించబోతున్న బిడ్డతో ఆడుకుంటున్నట్టు, ఎత్తుకుంటున్నట్టు, పాలిస్తున్నట్టు. 2 సంవత్సరాలు తిరిగే లోపల అనుకుంటే వాళ్ళకి దేవుడి బిడ్డను అనుగ్రహించాడు. హల్లెలూయా. తీసుకుని వచ్చి చక్కటి బిడ్డను మాకు చూపించినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాస్తవ పరిస్థితులు కాదు, నీవు కన్నులెత్తి నీకు వస్తున్న ఆశీర్వాదాన్ని చూడను ప్రారంభించు. ఈ లిమిటేషన్స్ వద్దు. నీకు నువ్వు లిమిటేషన్స్ ఏర్పరచుకుంటున్నావు. నీకు నువ్వు ఆటంకాలు ఏర్పరచుకుంటున్నావు. నీ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకుండా నువ్వు అణగదొక్కుతూ ఉన్నా. ఇవి కాదు. దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం నువ్వు కన్నులెత్తి చూడడం నేర్చుకోవాలి. నీవు కన్నులెత్తి చూచి నీకు రాబోతూ ఉన్న ఆరోగ్యాన్ని నువ్వు కన్నులెత్తి చూడడం ప్రారంభించు. అది క్యాన్సర్ అయినా, థైరాయిడ్ అయినా, షుగర్ అయినా, కిడ్నీలో ఉన్న జబ్బులైనా, ఇంకొకటి టీబీ అయినా, ఎయిడ్స్ అయినా సరే, అది కాదు. ఎటువంటి రిపోర్ట్లున్నా వాటిని పక్కన పెట్టి దేవుడు నీ కోసం పంపబోతున్న స్వస్థతను నువ్వు కన్నులెత్తి చూడడం ప్రారంభించు. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని లేమి పక్కన పెట్టాయి. కన్నులెత్తి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న సమృద్ధిని నువ్వు చూడడం ప్రారంభించు. నీవు కన్నులెత్తి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలను నువ్వు చూడడం ప్రారంభించు. అది మీరు నేర్చుకోండి. కన్నులెత్తి చూడడం నేర్చుకోండి. దేవుడు మీకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాన్ని చూడడం నేర్చుకోండి. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నా స్వస్థత నా కొరకు వస్తూ ఉంది. నా స్వస్థత నా కొరకు వస్తూ ఉంది. నా సమృద్ధి నా కొరకు వస్తూ ఉంది. ఇదిగో నా అభివృద్ధి నా కొరకు వస్తూ ఉంది. ఇదిగో నా యొక్క జీవితంలో సంతోషం, సమాధానం నా కొరకు వస్తూ ఉన్నాయి. వెళ్ళిపోయిన మళ్ళీ నా భర్త నా దగ్గరికి మళ్ళీ వస్తూ ఉన్నాడు. నా బిడ్డల జీవితాలు ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి. వీటిని నువ్వు చూడడం ప్రారంభించు. హల్లెలూయా. ఇంకా అయిపోయిందయ్యా, డాక్టర్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఆపరేషనేనంట, ఇక లేదు. ఇన్ని పాయింట్లు పెరిగిందంట, ఇక లేదు. పక్కన పడేయమ్మా. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, యెహోషువ లాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఒకడు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ లాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఒకడు ఉండాలి. యాకోబు లాంటి వ్యక్తి ప్రతి
పేదవాళ్ళ కుటుంబంలో ఒకడు ఉండాలి. ప్రతి పేదవాళ్ళ కుటుంబంలో యాకోబు లాంటి వ్యక్తి ఒకడు ఉండాలి. కన్నులెత్తి ఆశీర్వాదాలు చూడడం నేర్చుకోండి. నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. చెప్పండి ఒకసారి, నా ఆశీర్వాదం నా కొరకు వస్తూ ఉంది అని చెప్పండి. నా ఆశీర్వాదం నా కొరకు వస్తూ ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి ఆశీర్వాదం ఇచ్చినది దేవునికి వందనాలు చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆశీర్వాదాలు మన కొరకు బయలుదేరిన్నాయి. కన్నులెత్తి చూడడం ప్రారంభించు. ఆవిడ ఓటేసి వచ్చి లెగలేని పరిస్థితిలో పడిపోయింది. పడిపోయేటప్పటికి రక్తం పక్కకు తోసేసి, మెదడు పక్కకు తోసేసి, కాలు చెయ్య అసలు రాకపోతే మాట లేదు, ఏమీ లేదు. అప్పుడు అయ్యగారితో ప్రార్థన చేయించాను. ప్రార్థన చేస్తే మాట వచ్చింది. ఆవిడ మాట్లాడుతుంది. కొనేసి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిందని వాడుకుందామని తీసుకున్నారంట. కానీ ఆయన వేరే ఊరు వెళ్ళిపోతా ఇంక ఈ బండి కుదరదులే నాకు అనేసి అమ్మేస్తున్నారంట. కానీ ఎప్పుడు ఇన్స్టాల్మెంట్లో కొనుక్కునే వాళ్ళం ఒకేసారి డౌన్ పేమెంట్ అంతా కట్టేసి కొన్నామండి. అంతటి స్థితి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. అందుకే సాక్ష్యం చెప్పాలని వచ్చి సాక్ష్యం దేవుడు దీవించినారు. బిడ్డలకి అమ్మా నాన్నలకి మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? మూడు ఆపరేషన్లు చేయాలన్నారు. మరి డాక్టర్ గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించాక మరి ఒక ఆపరేషన్ కూడా లేకుండా మా అమ్మ బయటపడింది. మరి నా జీవితంలో కూడా మరణపు అంచుల వరకు తీసుకెళ్లి దేవుడు అయిపోయింది అనుకున్న దాని స్థితిలో నుంచి కూడా మరి తిరిగి బ్రతికించాడు. నాకు చాలా బలహీనత వచ్చింది. షుగర్ 500 పైనే ఉంది. అక్కడ అయ్యగారితో ఐపీసీ కనుకుమార్ గారితో ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేవాడిని. ఒక నెల రోజులోపు నాకు పరిపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఎంతకాలం ఈ అనారోగ్యం, ఎంతకాలం ఈ ఆర్థికమైన ఇబ్బందులు, ఎంతకాలం ఈ నిరుద్యోగం, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ దుఃఖం, ఎంతకాలం ఈ సంతానహీనత, ఎంతకాలం వ్యాపారములో ఈ నష్టాలు అని అనుకునిచున్నావా? అయితే రండి, దైవశక్తి స్వస్థత ప్రార్థనలు. ఐపీసీ కరుణకుమార్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడే నీకు స్వస్థత కలిగింది, నీకు అనుమానం ఉంటే ఇంటికెళ్ళి టెస్ట్ చేసుకో, నీకు స్వస్థత పడితే రేపు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పన్నారు. మొదటి రోజే నేను ఈ స్వస్థతను పొందుకున్నాను. నవంబర్ నెలలో నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానంటే భయంకరమైనటువంటి మరణాపాయంలో, ఈ పాటికి గుణదల పంచాయతీ ఆఫీస్ దగ్గర సమాధి దొడ్లో ఒక బండ మీద రాయి పెట్టేవాళ్ళు, కృపారావు జన్మదినం మరణ దినమని. అటువంటి అమ్మాయిల నుంచి దేవుడు నన్ను తప్పించారు. ఒకే ఒక్క మాట, ఇక్కడికి
గురించి నేను ప్రసంగం విన్నాను, కానీ ఒకే ఒక్క మాట నన్ను ధైర్యపరిచింది. ఏంటంటే దేవుని సన్నిధి దిగి రావాలి, దేవుని సన్నిధి దిగి రావాలి. ఆ ఓన్లీ వన్ వర్డ్ నా జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించాను. ఈ రోజున నేను అది మీకు యథార్థం చెప్తున్నాను, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దైవజనులు ఆరాధన ఆ యొక్క సన్నిధి పాట పాడుతూ ఉండగా ఎక్కడో లేదు పరలోకం మన మధ్యలోనే ఉన్నదని ఈ రోజున నిర్ధారణ చేయబడింది. 32,000 కాలబలం ఉండిన 300 మందితో దేవుడు విజయం తెచ్చాడు. ఈ రోజున నేను సజీవుడిగా ఉండటానికి ఆయన ప్రార్థన నాకెంతో ఉపయోగపడింది. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఇంకనూ కూడా దేవుడికి దగ్గర అవ్వవలసిన వ్యక్తివి. సిటీ లైట్ చర్చ్, ఆనందపేట, విజయవాడ బైపాస్ రోడ్, మచిలీపట్నం. దైవజనులు బ్రదర్ ఐపీసీ కరుణ కుమార్ గారు దేవుని వాక్యం అందించి మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేసేదరు. వివరాలకు 9951735020. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మా ఈ టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే ఈ టీవీ కార్యక్రమాలు కొనసాగింపబడినట్లుగా మరి మీ వంతుగా మీరు మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి కోరుచున్నాను.